ఆలస్యానికి నుంచి ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. ముందుగా బయలుదేరుతున్నారు కూడా ఆఫీస్లో లేట్ అయిపోయింది. అంటే సారీ అండి. ఈ చివరి మేబీ ఈరోజు అయితే చివరి రేపు ఈరోజు బాగా స్తోత్రం చివరి అవకాశం నాకు ఇచ్చినందుకు నమ్మకం వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ 40 రోజుల నుంచి ఆశీర్వదించబడ్డామని నమ్ముతున్నారా? హల్లెలూయా. మనమైతే ఏదో ఆచారపరంగా రాలేదు కానీ దేవుని కృపను బట్టి మనమందరం కొంచెం దేవునికి దగ్గరగా అయ్యామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా విశ్వాసం అనేది రగిల్చుకోవాలంటే ఎన్ని రగిల్చుకుంటే దాన్ని పురిగొలుపుతూనే తప్ప మన దేవుని దగ్గరగా ఉండలేము. దేవుడు వాటి మాట్లాడుతుంది. ఈ 40 రోజులు అనేక మంది మన సహోదరులు కూడా చాలా స్పష్టంగా నీటిగా దేవుని ఆత్మ బట్టి మాట్లాడి అందరూ కూడా సంతోషిస్తున్నాను. అలాగే అయ్యగారు అమ్మగారు వీళ్ళందరూ మనల్ని బోధించి ఒక రకంగా మన విశ్వాసంలో ముందుకెళ్లే ప్రయత్నం చేయించారు. మనందరినీ కూడా ఒకవేళ మనకేమైనా అనేకమైన అపోహలు ఉండి దేవుడు మనకి దేవుడి జీవితంలో ఏ కార్యం చేయలేదు అని అనుకున్నప్పటికీ కొంతమంది ఆ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా దేవుడు మన కోసం ఉన్నాడు, మనం దేని మీద నిరీక్షణ ఉంచితే మనకు మేలు జరుగుతుందని చెప్పేసి దేవుడు ఒక అవకాశం అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను మనందరికీ. అందరి బట్టి దేవుని వందనాలు. ఈ యొక్క అవకాశాలు బట్టి కల్పించినటువంటి సంఘానికి సంఘ పెద్దలకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ 40 రోజులు కూడా దేవుని పట్ల ఎలా జీవించాలి, మన విశ్వాసాలు ఎలా కాపాడుకోవాలి, ఎలా ఓర్పుతో ఉండాలి, అని గుణవంతులైన స్త్రీ ఎలా ఇల్లు కట్టుకోవాలి, అనేక విషయాలు మనం మాట్లాడి ఉన్నాం. ఈ యొక్క హోలీ స్పిరిట్ ఏదైతే హోలీ వీక్ ఉందో అండి, ఈ హోలీ వీక్ వేదంతో వారం అని అంటారంట. అయితే ఈ రోజు బుధవారం, ఈ రోజు ప్రత్యేకించి ఇస్కరియోతు యూదా కోసం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అది ఇస్కరియోతు యూదా ఎవరో తెలుసు కదా మీకు? ఇస్కరియోతు యూదా శిష్యుల్లో ఒకరు అంటే శిష్యులు ఆయన ప్రత్యేకమైన పేరు ఉంది. ఆయన పట్టేటువంటి ఇస్కరియోతు యూదా అంటారనమాట. అనేక సార్లు నేను శిష్యుల పేర్లు అడుగుతూ ఉంటాను, కానీ ముందు నుంచి వెనక నుంచి ముందుకో ఆ 12 పేర్లు మనం చెప్పలేము, కానీ కొన్నిసార్లు మర్చిపోతుంటాం. ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. 12 మంది పేర్లు స్ట్రెంత్ కూడా చాలా తక్కువ ఉందని వర్షం బట్టి అనుకుంటాం. మొట్టమొదటిగా సీమోను అని పేరు పెట్టిన పేతురండి. ఈయన జాలరి, ఆయనకి యేసుక్రీస్తు గారు పేరు పెడతారు. తర్వాత జబదేయి కుమారులని యాకోబు యోహానులట. తర్వాత ఫిలిప్ అండి. ఫిలిప్ తర్వాత బర్తలోమయి, తర్వాత తోమా, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, సత్తయ్య మర్కులు, లెబ్బయి, కన్నానీయుడైన సీమోను, చివరిగా ఇస్కరియోతు యూదా. ఈ ఇస్కరియోతు యూదా ప్రత్యేకమైన వ్యక్తి. ఎందుకంటే ఈ లోకాన్ని, ఈ లోక పాపాన్ని మోసుకున్నటువంటి గొర్రెపిల్లగా వచ్చినట్టు ఆ యేసుక్రీస్తుని ఎవరో ఒకరు ఉంటారు కదండి. 10 మందిలో అందరూ 10 మంది కూడా మంచి వాళ్ళు అయ్యి ఉండరు. ఏ సమాజంలో అయినా, ఏ గ్రూపులో అయినా ఎవరో ఒకరు మన అయ్యగారు వాక్యం చెప్పినట్టు మనుషుల్లోనే గురుగులు గోధులు 2 ఉంటాయట. ఆ రకంగానే ఈ 12 మందిలో ఒక ఆయన ఇస్కరియోతు యూదా ద స్పెషల్ పర్సన్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు యూదా గోత్రంలో జన్మించి ఆ యూదులను రక్షించడం కోసం, వాళ్ళకున్న బానిసత్వాన్ని విడిపించడం కోసం వచ్చిన యేసుక్రీస్తుని యూదుడే అయినటువంటి ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టి దేవునికి ఆ రోమ సైనికులకి అప్పగిస్తాడండి. కానీ రేపు గురువారం దిన లాభశప్పుడు అయితే ప్రభుత్వం అయిపోయిన తర్వాత గెత్సెమనే తోటలో సుమారు 500 మంది రోమ సైనికులతో కలిపి వెళ్ళి ఒక చెంప మీద ముద్దు పెట్టి, ముద్దు అనేది ప్రేమకు నిదర్శనం అయినప్పటికీ అదొక నైవంచినటువంటి ముద్దు. ఆ ముద్దు పెట్టి ఎట్టి బస్సులో ఆయన ఏ రకంగానూ ఆయన వణుకు వెనుకు ఏ పాప క్షమాపణ ప్రత్యేతాపం లేదు అప్పటికి లేకుండా యేసుక్రీస్తు వారిని ఆయన అప్పగించారట. అయితే యూదా ఈ 12 మంది శిష్యులతో కలిపి మొదటి నుంచి శిష్యత్వం చేశారండి. అపోస్తల పరిచయం చేశారు. ఆయన అనేక వ్యాధులు స్వస్థపరిచారు. అనేక రోగాల మీద, దయ్యాల మీద నాకు అధికారం ఇవ్వబడింది. మిగతా 12 మంది ఏదైతే చేశారో ఆ పని చేశారు. ఎవరో యూదా గారు కూడా 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసుక్రీస్తు వారితో యూదా, ఈ ఇస్కరియోతు యూదా కూడా సేమ్ 12 మందితో ఏ పని చేశాడు ఆ పని చేసి అన్నింటిలో పాల్గొన్నాడు. ప్రతి విషయంలో యేసుక్రీస్తు చేసిన ప్రతి సూచక్రియలోని, ప్రతి బోధలోని, ప్రతి సమాజ మందిరంలోని అనేక చోట్ల ఈయన పాల్గొన్నారు. అయినప్పటికీ కూడా ఈయన ఎందుకో తప్పిపోయారు. ఏమంటే యేసుక్రీస్తుని అప్పగించడానికి ఆ యూదా ప్రజలు చాలా మంది ఉన్నారు, లేదా అక్కడ బలిపూడలో ఉన్నారు, లేదా యేసుక్రీస్తు వారు సత్యం అహింస మార్గాన్ని ఎంచుకొని ఆ రాజ్యాన్ని కడదాం అనుకున్నప్పుడు లేదు, విప్లవంతోనే మనం రాజుల్ని అంతం చేసి మనం వారి యొక్క ప్రతీకారం తీర్చుకుని బరబ్బ లాంటి వారు కూడా, అంటే ఆయన విప్లవాదం, ఇతనేమో సత్య అహింసవాదం, అలాంటి వాళ్ళు కూడా చెప్పండొచ్చు ఈరోజు. కానీ తన వెనక తిరిగిన 12 మందిలోనే ఒక ఆయన అండి. ఆయన ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుని అప్పగించడానికి ముందుకు వచ్చాడు. ఎలా వచ్చుంటాడు అసలు? ఈయనకి ఏ మనుషులు కలిగి ఉంటది? ఇతను ఏది ఇతను యేసయ్యలో ఏది చూడలేకపోయాడు అని మనం గమనించినట్లయితే, ఈ ఇస్కరియోతు యూదా అనే ఆయన
ఆ ఇస్కరియోతు యూద అంటే, ఇస్క అంటే స్త్రీ అటండి నేమ్, అదే దాంట్లో పేర్లో అర్థం చూసినట్లయితే ఇస్క అంటే స్త్రీ అట. కెరియోతు అనే పట్టణం, కెరియోతు అనే ఊరిలోకి సంబంధించిన వాడు, యోధావుడు అయినప్పటికీ కెరియోతు అనే ఊరికి సంబంధించిన వాడట. అందువల్ల ఇతనికి ఇస్కరియోతు యూద. సాధారణంగానే యూద ప్రజలకి యూద అని పేరు పెడుతూ ఉంటారు. ఆ రకంగా వచ్చినట్టు పేరు. ఇతను హెబ్రోను పట్టణానికి సుమారుగా 15 మైళ్ళ దూరంలో ఉంటుందండి ఈ కెరియోతు. ఈ కెరియోతు పట్టణాన్ని మనం ఆమోస్ గ్రంథంలోనూ యెహోషువ గ్రంథంలో చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలకి 29 పట్టణాలు ఉన్నాయట యూదా ప్రజలకి. అందులో ఒక పట్టణం ఇది, అంటే ప్రముఖ పేరుగాంచిన పట్టణం. ఆమోస్ గ్రంథంలో అంటాడు, ఏదోము రాజుల్ని కాల్చివేసినప్పుడట దేవుడు ఉగ్రత వచ్చి ఈ పట్టణాన్ని కాల్చివేయబడుతుందట. ఈ యోధా గారి నాన్నగారు కూడా సీమోన్ అని చెప్పబడుతుంది. అయితే యోధా ఈ 12 మంది శిష్యుల్లో ప్రత్యేకత ఏంటంటే, ఇతను యేసుక్రీస్తు వారి పరిచర్యలో ట్రెజరర్ గా ఉన్నాడండి. ట్రెజరర్ గా అంటే అకౌంటెంట్ గా ఉన్నాడు. ఆయనకు వచ్చిన కానుకలు లెక్క చూడడానికి కానీ, లేదా ఆయన చేస్తున్న పరిచర్యలో వచ్చినట్టు బహుమానాలు కానీ ఈయన సంచిలో వేస్తూ దాస్తూ దానికి ఒక లెక్క రాస్తా ఉన్నాడు. అనేక మంది భోజనాలు పెట్టినప్పుడు కానీ, అనేక మంది పరిచయం చేస్తున్నప్పుడు వచ్చినటువంటి అనేక మంది కానుకలను బట్టి ఈయన లెక్క చూస్తా ఉన్నాడట. అయితే డబ్బు అనేది ధనాశ కదండి, ధనాశ సమస్త కీడులకు మూలం చెప్పినట్టు మిగతా ఈ 12 మంది శిష్యుల దగ్గర డబ్బు లేదు, వాళ్ళ అకౌంట్స్ చూడలేదు, వాళ్ళు ఒక ఖాతా నిర్వహణ చేయలేదు. కానీ ఇతని చేతిలో ఏముందండి, డబ్బు సంచి ఉంది. అంటే యేసుక్రీస్తు వరకు వచ్చినటువంటి కానుకల్ని ఇతను అకౌంట్ పుట్టి చూస్తున్నాడు. అయితే ఒక రకంగా నేను చెప్పగలను, డబ్బు ఎక్కడుంటే కీడు కూడా అక్కడే ఉంటుందండి. ఎందుకంటే డబ్బు అనే ధనాపేక్ష అనేది సమస్త కీడులకు మూలం అని చెప్పినట్లుగా ఎవరు ఇతను ఏదైతే 12 మంది శిష్యులతో సేమ్ అపోస్తుల పరిచర్య, దయ్యాలు గద్దించడము లేదా స్వస్థత పరిచర్య అన్నింటిలో పాల్గొన్న ఆయన ఈ ట్రెజరర్ గా పెట్టుకున్న యేసుక్రీస్తు వారు పెట్టుకుంటే ఆ యొక్క ధనాపేక్ష అనుకుంటా బహుశా యేసుక్రీస్తులను అప్పగించడానికి ఆయనకి ముందుకు కలిగించడానికి కొన్ని గుణాలు మనం పరిశీలిస్తే ఆయనలో ధనాపేక్ష ఉన్నట్టుగా మనం చూడొచ్చండి. ఈ ధనాపేక్ష వల్లనేమో యేసుక్రీస్తు వారిని ఆయన అప్పగించడం అనవచ్చు. ఎందుకంటే ఆయన ఈ పరిచర్యలో పాల్గొంటూనే వచ్చినట్టు కానుకల్ని కొన్ని దొంగలించుకుంటాడటండి. దేవుడి వాక్యంలో రాయబడింది ఆయన దొంగ అంటాడు అండి. ఆయన దొంగ అనబడుతుంది. ఎందుకంటే ఆయనకి ధనాపేక్ష కలిగి ఆయన దొంగగా, ఎందుకంటే మనకి ఇస్కరియోతు యోధా కోసం బైబిల్లో అంత ప్రాముఖ్యంగా ఏమీ ఆయన క్యారెక్టర్ బ్యాట్ చేయడం రాయలేదు. కానీ తనతో ఉన్నటువంటి కొంతమంది శిష్యులు ఆయన యొక్క క్యారెక్టర్ ని తెలియజేయడానికి కొన్ని చిన్న సందర్భాలు ఇష్టపడినట్టు మనం చూస్తాం. అంటే ఒక సాక్ష్యం 12 మందిలో ఉన్నటువంటి 12 మంది శిష్యులకు మంచి సాక్ష్యం ఉన్నది. ఈ రోజు హతసాక్షులు అయిపోయి ఈ భూమి మీద అనేక మందికి ఈ రోజు సువార్త, ఈ రోజు పెనగాడ ఊర్లో మన వరకు, నీ వరకు, నా వరకు యేసుక్రీస్తుని తెలిసిందంటే కేవలం వారి శిష్యులేనండి. శిష్యులు ఆ భూమి మీద ఉన్న అనేక దేశాలకి, అనేక ఖండాలకు వెళ్లి సువార్త ప్రకటించి హతసాక్షులుగా చనిపోయి ఆయా ప్రాంతంలో సువార్త చెప్పబట్టిగా ఈ రోజు మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నాం. అంటే వారు మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు చరిత్రలో. కానీ ఇశ్రాయేలు సాక్ష్యం ఎక్కడ ఆగిపోయిందండి, యేసుక్రీస్తుని అప్పగించడంతోనే ఆయన సాక్ష్యం ఆగిపోయింది. ఆయన కూడా అలాగే మందిరానికి వచ్చాడు, మందిరం కార్యక్రమంలో పాల్గొన్నాడు, దైవసేవను వెంబడించాడు, అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కానీ ఆయన ఏదో శాతాలు పెట్టినటువంటి ఆ ఆలోచనను బట్టి ఆయన తప్పిపోయి ఆ డబ్బు దొంగిలించడం అయితే కానీ యేసుక్రీస్తుని 34 అప్పచెప్పడం కానీ జరిగిందండి. ఆయన కోసం రాయబడుతుందండి. ఇతని గురించి మత్తయి సువార్తలో రాస్తారు. మత్తయి 6:4 ఒకసారి చెప్తారు. మత్తయి గారి ఇతని గురించి రాసిన దాంట్లో చూద్దాం ఒకసారి. మత్తయి 6:4 అట్లయితే రహస్యమందు తండ్రి మత్తయి 10:4 కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారి ఆజ్ఞాపించినదేమనగా, ఈ అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయ్యల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి. సరే సరిపోద్ది. 4వ వచనమే ఆయన అప్పగించిన ఇస్కరియోతు యోధా. ఆయన అప్పగించాడటండి. అంటే నయవంచన చేసి యేసుక్రీస్తుని అప్పగించినట్టుగా మత్తయి సువార్తలో ఆయన ఒక నయవంచకుడిగా ఆయన మత్తయి గారు ఇతని కోసం మాట్లాడడం జరిగింది. తర్వాత దైవజనుడు లోక 6:16 ఒకసారి చూద్దాం.
యాకోబు సహోదరుడైన యోధ ద్రోహి చాలండి. ఆయన ఏమన్నాడండి? యోగ ఆయన పేరు ద్రోహి అని పేరు పెట్టాడండి. కానీ వీళ్ళందరూ శిష్యులుగా మంచి పేరు కలిగినప్పటికీ ఇతను మంచి మంచి పేర్లు పెట్టారు. అత్తయ్య గారేమో ఆయన అప్పగించినటువంటి దొంగ, ఆయన అప్పగించినటువంటి దైవంచుడు అంటాడు. అప్పగించడం ద్వారా లోకసభతో 6:16 దైవజనుడు లోక గారు ఏమన్నారంటే ఆయన ఒక ద్రోహి ఆయన మాట్లాడుతున్నారు. అలాగే యోహాను సువార్త 12:6 చూద్దాం. ఈ అత్తకి ఎందుకు 300 దేరాలకు అమ్మి బేదలకు అమ్మి ఇయ్యలేదని వాడు ఇలాగ చెప్పినది బేజల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ ఉండే అన్నాడు. కానీ నన్ను సిస్టర్ చెప్పారు, ఒక ఆమె అత్తరు జటామాంసాన్ని సుమారు ఒక దీనారం ఉన్నటువంటి అత్తరు జటామాంస సెంటు బుడ్డిని పగలగొట్టి యేసుక్రీస్తు వారికి అభిషేకం చేస్తున్నప్పుడు అక్కడున్న శిష్యులు సనుకోవడం మనం చూస్తాం. సనుకున్నప్పుడు ప్రాముఖ్యంగా ఈ యోగా గారు సనుకుంటూ ఆయన ఏం మాట్లాడతాడంటే, ఎందుకు అత్తరిని వృధా చేస్తున్నామే, ఆ అత్తరిని అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అని. కానీ అక్కడ ఏమంటే యోహాను ఆయన ఆ యొక్క గూఢార్థాన్ని గమనించి వీడు ఆ పేదలకు ఇచ్చేటువంటి ప్రేమ కలిగి లేదు కానీ ఒక దొంగగా ఇది విషయం, ఎందుకంటే డబ్బుల విషయంలో నమ్మకం కలిగినటువంటి ఆయన్ని ఒక దొంగగా ఆయన మాట్లాడడం జరుగుతుంది యోహాను. అయితే మంచి సాక్ష్యం అయితే కలిగి లేరు. నేను అనేక గ్రంథాల్లో చూసినట్లయితే తోటి శిష్యులు ఆయన కోసం ఇచ్చిన సాక్ష్యం ఎలా ఉందంటే ఒక దొంగని లేదా ఒక నైవంచుకుడని లేదా ఒక ద్రోహి అని మాట్లాడుతున్నారు. నేను యేసుక్రీస్తుని వెంబడించిన 12 మంది శిష్యుల్లో ఇలాంటి బిరుదులు కలిగి ఉండడం ఎంతవరకు శ్రేయస్కరం? మనమైతే ఉన్న 10 మందిలోనూ ఆ సేవ విషయంలో భారం కలిగి ఉన్నప్పుడు లేదా దైవసేవకులు వెంబడించినప్పుడు పరిచయ విషయంలో భారం కలిగి ఉన్నప్పుడు మనలో ఎవరికైనా అలాంటి బిరుదులు కలిగి ఉంటే అసలు మనం జీవించగలమా? ఎట్టి పరిస్థితిలో కూడా మనం జీవించలేము. అయితే ఇంత చేసిన వ్యక్తికి ఆ 12 మందితో కలిపి యేసుక్రీస్తు వారికి తిప్పుకొని ప్రెసిడెంట్ గా ఆయన బాధ్యతలు అప్పగించినప్పుడు కూడా ఆయన యొక్క సాక్ష్యం చూస్తే చాలా చెడ్డగా ఉంటుంది. అంటే ఆ సాక్ష్యాన్ని బట్టి ఎవరు కూడా అతిశయించరు. కానీ మనలాంటి వాళ్ళు అయితే మనుషులైన ఇంకెవరైనా దాన్ని బట్టి ఆయన ఒక రకంగా మనం నిరాశకి గురవుతాం. అభివృద్ధిగా ప్రతి క్రైస్తవుడికి ఒక సాక్ష్యం కలిగి ఉండాలండి. సాక్ష్యం లేకపోతే అది క్రైస్తవుడే కాదు, నీ సాక్ష్యం గొప్పదై ఉండాలి. అటువంటి సాక్ష్యాన్ని దేవుడు మనం ఈ రోజు రాత్రి కాలంలో మనకు మాట్లాడుతుందంటే యోధా లాంటి మనం సాక్ష్యం కలిగి ఉండొద్దు, కానీ నువ్వైతే మంచి సాక్ష్యం కలిగి ఉండదు దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే అనేక సార్లు ఏం చేస్తామంటే మనం కూడా యేసుక్రీస్తు వారిని అమ్మేస్తూ ఉంటాం. కానీ యోధా గారిని అమ్మినట్టు యోధా గారు ఎలాగైతే యేసుక్రీస్తుని అమ్మారో మనం కూడా ఏం చేస్తామంటే ఆ రోమా సైన్యులకు ఎలాగైతే పట్టుబడిచ్చా ఆయన పట్టించేసాడో మనం కూడా అనేక సార్లు యేసుక్రీస్తుని పట్టుకోవడానికి ఇష్టపడం. కానీ మనం కూడా ఆయన్ని అనేకుల మధ్య లేదా అన్యజనుల మధ్యన ఆయన్ని హేళన చేయడానికి మనకు అనేక సార్లు మనం యేసుక్రీస్తు అమ్మేస్తూనే ఉంటాం. మన ప్రవర్తన ద్వారానో లేదా మనకున్న విశ్వాసం ద్వారానో లేదంటే మన నోటి మాట ద్వారానో మన చేష్టల ద్వారానో లేకపోతే మనకున్నటువంటి క్రమశిక్షణ ద్వారానో యేసుక్రీస్తు వారిని మనం అమ్మేయడానికి ప్రయత్నం చేస్తుంటాం తప్ప మనం ఆయన నామాన్ని బట్టి మనం లేదా మనల్ని బట్టి ఆయన నామం హెచ్చించుకోవడం చెప్తున్నాం. రోమసువార్తలో అదే రాస్తాడు ఆయన. ఏ రాస్తాడంటే ఆయన రోమసువార్తలో మిమ్మల్ని బట్టే కదా నామం అన్యజనుల మధ్య అవమానించబడుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే తిరిగి స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. ఆ శిష్యులతో ఎదిగే మనతో ఎదిగింది. మనం ఒక క్రైస్తవుడిగా ఒకసారి మనం ఆయన దేవుని అంగీకరించిన తర్వాత మన ప్రవర్తనలో సరిచూసుకోవాలండి. అంటే మన యొక్క విశ్వాసాన్ని కొనసాగించాలి. అది ఎలాంటి పరిస్థితులైనా ఎలాంటి కష్టమైనా నష్టమైనా సరే మనం దేవునిలో నిలకడగా ఉండి నోటికి కావలా కాసుకుంటూ అంటే మంచి బుద్ధి కలిగి యోగా కాకుండా మంచి బుద్ధి కలిగి మిగతా 11 మంది శిష్యులు ఎలాగైతే ఆయన వెంబడించారో అట్రీగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే అనేక సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే బైబిల్లో రాయబడుతుంది సత్యాన్ని అమ్మివేయద్దు కొని దాచుకోమంటాడు దేవుడు బైబిల్లో. అంటే నిజమైన దాన్ని యేసుక్రీస్తు వారిని ఏం చేశాడంటే 30 నాణాలకు అమ్మివేశాడండి. 30 నాణాలు ఖరీదు ఏంటంటే రోమ సామ్రాజ్యంలో 30 నాణాలకి ఏమొస్తుందని చూస్తేనండి 30 నాణాలకి రోమా సైన్యులు తొడుక్కునే ఒక డ్రెస్ ఒక వస్త్రం వస్తుందట. అంటే ఒక జత బట్టలు వస్తాయట. లేదంటే ఒక పనివాడికి 2 నెలలు జీతం అంటండి. 2 నెలలు జీతం అట.